చూస్తున్నారుగా ఇప్పుడు చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల పాటు జరగనేమో జరగలేదు మా వల్ల అంటున్నారు. నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడ్డారు. మీకు ఏమీ అవ్వదు, అటువంటి ప్రైవేట్ ఫారం జరగనవును, నేనున్నంత వరకు అనేసి అన్నారు. అతను ఉన్నంత వరకు అలజడి వచ్చేది కానీ ఏ రోజు కూడా ప్రైవేట్ ఫారం జరగనీకంటే అటు ప్రధానమంత్రితో ఉన్న లింకప్స్ ఏంటో తెలియదు కానీ ఎప్పటికి కూడా ఇంత అలజడి జరగలేదు. ఈ అలజడి జరగక ఆ టైంలోనూ ఉద్యమాలు చేసేటోడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మేము కానీ వస్తే ఇది ప్రైవేట్ ఫారం అవ్వదు, దీన్ని కాపాడుకుంటే బాధ్యత మాది, మమ్మల్ని నమ్మి ఓటు వేయండి అనేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అడిగితే అటు ఇటు చూడకుండా గాజు ప్రజలందరికీ కూడా ఏకతాటి మీద పల్లా శ్రీని గారిని రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించిన పిమ్మట అతను ఆలోచన ఏమిటో తెలియదు కానీ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ ఫారం చేయడానికి మొదటి కంకణం కట్టుకునే వ్యక్తిగా అతని ముందున్నట్టుగా ఉన్నాడు. అంటే అతని మాటలు చూస్తుంటే చూస్తున్నారు కానీ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారిని పక్కన పెట్టుకుని మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఎటువంటి ఉండబోవు అని చెప్పారు. కానీ ఆ మాటలు వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ అవసరం ఉన్నా, బీజేపీకి టీడీపీ కూటమి అవసరంతో ఉన్నా కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంత ఈ పెద్దవాళ్ళు మాటలు ఎలా ఉంటాయంటే అవన్నీ కూడా మనం బహిర్గత చేయలేము. ఎందుకంటే తెలిసి ఉన్నా సరే కొన్ని మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఉండే విశాఖ జిల్లా ప్రజలందరికీ తెలుసు, స్టీల్ ప్లాంట్లో పుట్టే ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే ఒక నిమిషం పని ప్రైవేట్ ఫారం ఆపడానికి. కానీ దీన్ని ఆపగలిగే శక్తి వాళ్ళకు ఉన్నది. కానీ లోభయస్కరంగా వీళ్ళు అంతర్గతంగా ఏ అయితే ఉంటాయన్నది అవన్నీ పెద్ద మాటలు కనుక అది మనం కూడా మాట్లాడడం బాగోదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతుంటే ప్రతిదానికి కూడా ఈ అరెస్టులు అనేసి జైళ్ళు అనేసి రకరకాల చిత్రహింసలు పడుతున్నారు కనుకనే ఎవరు కూడా ఎంత జరిగినా సరే ఈ రోజు వరకు కూడా పల్లా శ్రీని గారిని ఎవరు కూడా ఒక మాట అనకంట నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే ఉధృతం చేసే అవకాశం అంటారు. ఒకవేళ స్టీల్ ప్లాంట్ కంపల్సరిగా దీనికోసం కార్మిక సంఘాలు అప్పటికప్పుడే పిలుపునిస్తున్నాయి. ఈ రోజు నుండి, ఈ రోజు 24వ తేదీ నుండి రేపు 29వ తేదీ వరకు ప్రతి నిర్వాసిత గ్రామంలోనూ ఉద్యమాలు ప్రతి యూనియన్లు అన్ని యూనియన్లు కలిపి ఒక టైం టేబుల్ ఇచ్చారు. 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఒక టైం టేబుల్ ఇచ్చారు. ప్రతి ఏరియాలోనూ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, సాయంకాలం 4 గంటల నుండి 6 గంటల వరకు అనేసి ఉద్యమాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ ఉద్యమాలు చేసి అఖిలపక్ష కమిటీలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి ఈ విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. దానికైతే వెనకడుగు వేసే పరిస్థితి అయితే లేదు.